అందరూ బాగుండారా? అందరూ బాగుండారని చెప్పి అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, దానిలో మనం ఉండాలి. అందరూ బాగుంటేనే కదా మనం బాగుంటాము. మనం బాగుండాలంటే ఏం చేయాలి? మనం బాగుండాలంటే బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా సమాజం కూడా చాలా మంచి మార్పు వస్తుంది. మీరు మరొకరికి మార్గదర్శకం అవుతారు, మోటివేషన్ అవుతారు. సో మీరు విద్యార్థులు కాబట్టి కష్టపడి చదువుకోవటమే మీ పని. ఇక్కడ చదువు పైన బాగా శ్రద్ధ పెట్టండి, మంచి వృత్తిలోకి రావాలని చెప్పి ఆశిస్తున్నాను. సరే, మనం గతంలో అంటే ఇది వరకటి క్లాస్లో కోనిక్ సెక్షన్స్ నేర్చుకున్నాం కదా. ఒక్కసారి దాన్ని రివైజ్ చేద్దాం. కోనిక్ సెక్షన్స్. సో ఇట్లా కోనిక్ సెక్షన్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది లాస్ట్ క్లాస్లో. ఒకసారి రివైజ్ చేద్దాం. ఇది డబుల్ ల్యాప్డ్ కోన్. ఈ డబుల్ ల్యాప్డ్ కోన్లో ఇక్కడ రొటేట్ అవుతుంది కదా, దాన్ని ఏమంటారు చెప్పగలరా? రొటేట్ అయ్యే లైన్ ఏమంటారు? ఎస్, దాన్ని జనరేటింగ్ లైన్ అంటారు. ఇది ఒక వర్టికల్ లైన్ కి ఆధారంగా చేసుకుని ఒక వర్టెక్స్ ని ఆధారంగా చేసుకుని వర్టికల్ లైన్ రౌండ్ తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉన్నప్పుడు పైన ఒక కోను, అట్లే కింద మరొక కోన్ ఫామ్ అయింది. డబుల్ ల్యాప్డ్ కోన్ అంటారు. అప్ సైడ్ ఒక కోన్ ఉంది, డౌన్ సైడ్ ఒక కోన్ ఉంది. ఇప్పుడు ఈ డబుల్ ల్యాప్డ్ కోన్ ని మనం ప్లేన్ తో డిఫరెంట్ సెక్షన్స్ చేసినప్పుడు, అంటే కట్ చేసినప్పుడు, ప్లేన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది కూడా ఒక ప్లేనే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక కొద్దిగా బ్లాక్ కలర్ లో, దాన్ని కూడా ప్లేన్ అంటాం. సో ఇటువంటి ప్లేన్ తీసుకొని మనం డబుల్ ల్యాప్డ్ కోన్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో కట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఫామ్ అవుతాయి. ఆ సెక్షన్స్ దగ్గర షేప్స్ ఫామ్ అవుతాయి. ఆ షేప్స్ ని మనం కోనిక్ సెక్షన్స్ అంటాం. ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒకసారి ఆ సెక్షన్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ నేను డబుల్ ల్యాప్డ్ కోన్ తీసుకున్నాను. వర్టికల్ లైన్ ఉంది. ఈ వర్టికల్ లైన్ ఇక్కడ, ఈ వర్టికల్ లైన్ తో జనరేటింగ్ లైన్ కొద్దిగా యాంగిల్ చేస్తుంది. ఆ యాంగిల్ ని ఆల్ఫా అనుకున్నాం. ఇక్కడ ఆల్ఫా 30 పెట్టాను, చూసారు కదా. ఈ యాంగిల్ కావాల్సింటే మనం మార్చుకోవచ్చు. అంటే ఇది యాక్యూట్ యాంగిల్ గా ఉంటుంది. 90 లోపలే తీసుకోవాలి. ఎంత తక్కువగా తీసుకుంటే డబుల్ ల్యాప్డ్ కోన్ అంత బాగా కనిపిస్తుంది. 20 తీసుకుంటే ఇట్లా ఉంటుంది. అర్థమైంది కదా. సో అట్లా డబుల్ ల్యాప్డ్ కోన్ సైజ్ కొద్దిగా అట్లా బాగా రావడానికి నేను ఒక 30 తీసుకున్నాను, ఇంకేం లేదు. సో ఈ జనరేటింగ్ లైన్ ఈ వర్టికల్ లైన్ తో 30 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. అంటే ఎక్కడది? వన్ మినిట్. ఇది కదా జనరేటింగ్ లైన్. ఇది జనరేటింగ్ లైన్. ఇటువైపున తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ యాంగిల్, ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది. ఈ 4 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, నో ప్రాబ్లం. ఎందుకని? వర్టికల్ ఇది బోత్ సైడ్ సిమెట్రిక్ గా ఉంది కదా, కాబట్టి ఈ 4 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. నువ్వు దేన్ని ఆల్ఫా అనుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదు. సో ఇది 30, ఇది 30, ఇది 30, ఆల్ ఆర్ 30సే. సో నేను ఇక్కడ ఆల్ఫా తీసుకున్నాను, ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో కూడా అక్కడ ఆల్ఫా చూపించాడు కాబట్టి అక్కడ ఆల్ఫా పెట్టాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని. సో ఎక్కడ ఆల్ఫా తీసుకున్నా నో ప్రాబ్లం. అన్ని కూడా ఇవన్నీ ఆల్ఫాసే, అన్ని కూడా 30 డిగ్రీసే ఉంటాయి. ఇప్పుడు ఇది వర్టికల్ లైన్ ఎంత యాంగిల్ చేస్తుంది? నేను ఇక్కడ చూపించాను 30 డిగ్రీస్ అని. 30 డిగ్రీస్ పెట్టాను. అప్పుడు కొద్దిగా షేప్ నాకు బాగా వచ్చింది. మరి ఎక్కువ పెట్టామనుకోండి, మరి ఇట్లా ఓపెన్ అయినట్టుగా ఉంటుంది, బాగుండదు. సో యాక్యూట్ యాంగిలే తీసుకోవాలి. డబుల్ ల్యాప్డ్ కోన్ ఫామ్ కావాలంటే ఆల్ఫా అనేది యాక్యూట్ యాంగిల్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అట్లే ఇది ప్లేన్, బ్లూ కలర్ తో ఉండేది ప్లేన్. ఈ ప్లేన్ అనేది లైన్ లాగా అన్ని వైపులు ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇట్ కెన్ బి, ద ప్లేన్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆల్ ద సైడ్స్. అన్ని సైడ్లే ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, అట్లా ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేన్ తో నేను ఏం చేశానంటే డబుల్ ల్యాప్డ్ కోన్ ని హారిజాంటల్ కట్ చేశాను. ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లో ఫిగర్ ఇటువైపు పెట్టాను. ఈ ఫిగర్ కనిపిస్తుంది కదా, హారిజాంటల్ కట్ చేశాను. ఈ హారిజాంటల్ కట్ చేసేటప్పుడు ఈ ప్లేన్, ఈ జనరేటివ్ ఇక్కడ ఆ, మనకు వర్టికల్ లైన్ ఉంది కదా, ఆ వర్టికల్ లైన్ తో ఎంత యాంగిల్ చేస్తుందని ఇక్కడ చూపించాను. ఈ యాంగిల్ చూపించాను.
సో దీన్ని నేను బీటా అనుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళు ఏం చేసి ఇటువైపు ఇక్కడ తీసుకున్నారు బీటాని. ఇదైనా ఈక్వల్. ఎందుకని? ఇవి వర్టికల్ యాంగిల్స్. ఇటువైపు బీటా తీసుకున్నా, ఇటువైపు బీటా తీసుకున్నా ఒకటే. సో ఇది బీటా అయితే ఇది కూడా బీటానే. వర్టికల్ యాంగిల్స్ ఆల్వేస్ ఈక్వల్ కదా, అది కారణం. సో ఇది బీటా ఎంత తీసుకున్నాను నేను? 90 తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా బీటా, రొటేషన్ యాంగిల్ అంటారు. అంటే ఆ ప్లేన్ ని రొటేషన్ చేస్తున్నాను, అందుకని నేను రొటేషన్ యాంగిల్ అని పెట్టుకున్నాను. లేదా ప్లేన్ కటింగ్ యాంగిల్ అనుకోవచ్చు. ఎట్లో మనకి ఇష్టం వచ్చినట్టుగా పిలుచుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఆ ప్లేన్ తో కట్ చేస్తున్నాం కాబట్టి కటింగ్ యాంగిల్ అంటారు కొంతమంది, లేదా ఆ ప్లేన్ రొటేషన్ చేస్తున్నాం కాబట్టి రొటేషన్ యాంగిల్ అని కూడా అంటారు. సో నేను ఇక్కడ బీటా, ఈ బీటా ఇది బీటా. టెక్స్ట్ బుక్ లో డౌన్ సైడ్ ఇచ్చాడు కదా, రెండు ఒకటే. ఎందుకంటే అవి వర్టికల్ యాంగిల్స్ కాబట్టి. ఏం యాంగిల్స్ అవి? వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. కానీ చాలా కంట్రీస్ లో వీటిని ఓన్లీ వర్టికల్ యాంగిల్స్ అంటారు. వర్టికలీ ఆపోజిట్ అంటాం కదా మనం, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్వేస్ ఈక్వల్, సింప్లీ కాల్డ్ యాజ్ వర్టికల్ యాంగిల్స్ ఆల్సో. సో ఇక్కడ ఏమైంది? బీటా అనేది 90 డిగ్రీస్ అయింది. సో 90 డిగ్రీస్ అయినప్పుడు మీరు గమనిస్తే ఏం షేప్ వచ్చింది ఇక్కడ? ఎగ్జాక్ట్ గా చూడండి, సర్కిల్ షేప్ వచ్చింది. సర్కిల్ షేప్ వచ్చింది అంటే ఎప్పుడైతే మనం బీటా ఈక్వల్ టు 90గా తీసుకుంటామో, అంటే హారిజాంటల్ గా ప్లేన్ తీసుకుని డబుల్ న్యాప్డ్ కోన్ ని కట్ చేస్తామో, అప్పుడు మనకు ఖచ్చితంగా ఒక సెక్షన్ ఫామ్ అవుతుంది. ఆ సెక్షన్ ఎట్లా ఉంటుందంటే సర్కిల్ షేప్ లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను జరిపి చూపిస్తా చూడండి. మళ్ళీ ఇక్కడ కట్ చేస్తేనే వస్తుంది అనుకుంటారేమో. చూడండి, ఇక్కడ కట్ చేసినా అదే వస్తుంది, ఇక్కడ కట్ చేసినా అదే వస్తుంది, ఇక్కడ కట్ చేసినా అదే వస్తుంది, ఇక్కడ కట్ చేసినా కూడా సర్కిల్ షేపే వస్తుంది, ఇక్కడ కట్ చేసినా సర్కిల్ షేపే వస్తుంది. కానీ ఈ మధ్యలో కట్ చేసాం అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంది? ఇది ఒక స్పెషల్ కేసు. ఇది కోనిక్ సెక్షన్స్ లో దీన్ని ఒక స్పెషల్ కేసుగా పరిగణిస్తాం. డీజెనరేటెడ్ సెక్షన్స్ అంటారు. ఇక్కడ పాయింట్ వస్తుంది, సర్కిల్ రాదు. సో డబుల్ న్యాప్డ్ కోన్ లో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనం ప్లేన్ తో కట్ చేస్తే సర్కిల్ షేప్ వస్తుంది. ఇక్కడ మిడిల్ లో మనం వర్టెక్స్ గుండా మనం కట్ చేసినప్పుడు మనకు పాయింట్ వస్తుంది. ఇక్కడ కూడా యాంగిల్ మనం బీటా అంటే ఆ రొటేషన్ యాంగిల్ 90నే పెట్టాం. అర్థమైంది కదా? సో ఇది ఒక స్పెషల్ కేసు. ఇక్కడ చూపించాం మనం టెక్స్ట్ బుక్ లో. ఎక్కడ చూపించాము? ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించాం. సో ఇదే ఇట్లా కట్ చేస్తే మన పాయింట్ వచ్చింది. ఇక్కడ కూడా ఇది రెండు రకాలు చూపించచ్చు. ఇక్కడ 90 డిగ్రీ కాదు, కొద్దిగా మనం ఇట్లా చూడండి యాంగిల్ ఇట్లా చేసినా కూడా, అంటే కొద్దిగా యాంగిల్ 90 కంటే తగ్గిస్తే, అంటే బీటా ఆల్ఫా కంటే ఎక్కువే ఉంది, కానీ 90 కంటే తక్కువ ఉంది. అప్పుడు కూడా ఏమైంది? అది పాయింటే వచ్చింది. సో వర్టెక్స్ కూడా కట్ చేసాం కాబట్టి. సో ఇటువంటి కేసులన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో చాలా క్లియర్ గా ఇక్కడ ప్రెజెంటేషన్ చేశారు. మనం ఆ కేసులన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. ఇది పాయింట్ గుండా వర్టెక్స్ గుండా మనం కట్ చేసినప్పుడు ఫామ్ అయ్యేటువంటి స్పెషల్ ఐటమ్. సరే, నేను 90 పెట్టేస్తాను. 90 అక్కడ పెట్టలేకపోతే నేను ఇక్కడ టైప్ చేసుకుంటాను, అందుకని అక్కడ సరిగా చెప్పలేవని. సో 90. ఓకే, సో ఇదంతా సర్కిల్. అర్థమైంది కదా? ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తాను, ఇవన్నీ రిమూవ్ చేస్తాను, రాసిందంతా రిమూవ్ చేస్తాను. అర్థమైందా క్లియర్ గా? చాలా సింపుల్ విషయాలు ఇవన్నీ కూడా. చాలా మనం డిస్కస్ చేసే విషయాలన్నీ కూడా వెరీ వెరీ బేసిక్ ఐటమ్స్. ఇంటర్మీడియట్ వరకు, అప్ టు ఇంటర్మీడియట్ వరకు మనం డిస్కస్ చేసేది వెరీ వెరీ బేసిక్. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ అంటే కొన్ని డెప్త్ కాన్సెప్ట్స్ వస్తాయి, కానీ ఇక్కడ మనం డిస్కస్ చేసి చాలా సింపుల్. సరే, ఇప్పుడు ఒక కేసు చూసాం. ఏది? బీటా ఈక్వల్ టు 90 అయితే హారిజాంటల్ గా మనం డబుల్ న్యాప్డ్ కోన్ లో అప్ సైడ్ కట్ చేసినా డౌన్ సైడ్ కట్ చేసినా ఎక్కడ కట్ చేసినా కూడా మనకు ఖచ్చితంగా సర్కిల్ షేపే వస్తుంది. ఒక స్పెషల్ కేసు, వర్టెక్స్ గుండా కట్ చేసినప్పుడు బీటా 90 కంటే తక్కువ తీసుకున్నా లేదా 90 తీసుకున్నా అక్కడ మాత్రం పాయింట్ వస్తుంది అనే విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేశాం. దాన్ని డీజెనరేటెడ్ సెక్షన్ అంటాం, స్పెషల్ కేసు పారాబోలాకి. సో అది కోనిక్ సెక్షన్ లో స్పెషల్ కేసు, డీజెనరేటెడ్ సెక్షన్స్ అంటారు. సరే, నెక్స్ట్ కేసు చూద్దాం. ఇది 3.1a అయిపోయింది. నెక్స్ట్ 3.1b. ఇక్కడ ఏం చేసామంటే ఈ ప్లేన్ తో డబుల్ న్యాప్డ్ కోన్ కట్ చేసాం, కానీ యాంగిల్ కొద్దిగా తగ్గించాం, 90 కంటే తగ్గించాం. చూడండి, నేను తగ్గిస్తాను, తగ్గించాను. ఏమొచ్చింది? ఇక్కడ 90 కంటే తగ్గించాను, కానీ ఆల్ఫా కంటే ఎక్కువే ఉంది. ఆల్ఫా ఎంత ఉంది? ఇక్కడ 30 కదా. ఆల్ఫా ఫిక్స్డ్ గా పెట్టేసాం 30, కానీ బీటా ఎంత ఉంది? ఆల్ఫా 30 పెట్టేసాం.
బీటా ఎంత ఉంది? బీటా అంటే రొటేషన్ యాంగిల్, అంటే కటింగ్ యాంగిల్ 70 ఉంది, అంటే 90 కంటే తక్కువే ఉంది, కానీ ఆల్ఫా కంటే ఎక్కువ ఉంది. ఆ సందర్భంలో ఏం షేప్ వచ్చింది అక్కడ? చెప్తారా ఎవరన్నా? చెప్పేది నాకు ఎక్కడ కనిపిస్తుంది? ఓకే. సో దీన్ని నేను ఇట్లా కొద్ది రొటేషన్ చేసి చూపిస్తాను చూడండి, లేదా ఇట్లా చూస్తారా? ఇట్లా సైడ్ చూస్తేనే కరెక్ట్ షేప్ ఉంటుంది. దీన్ని ఏమంటారండి? వెరీ గుడ్, దీన్ని ఎలిప్స్ అంటాం. ఎప్పుడు ఎలిప్స్ షేప్ వచ్చింది? బీటాని 90 కాకుండా 90 కంటే తగ్గించి ఆల్ఫా కంటే తక్కువ తీసుకున్నప్పుడు. సో ఎక్కడ కట్ చేసినా, ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ ఇటువంటి సిచ్యువేషన్ లో ఎక్కడ కట్ చేసినా ఇదంతా ఎలిప్సే, ఇదంతా ఎలిప్సే, ఇదంతా ఎలిప్సే. కానీ ఇక్కడ మాత్రం పాయింట్ వస్తుందని ఆల్రెడీ చెప్పా, స్పెషల్ కేసు అది. బీటా తగ్గించినా కూడా ఇక్కడ మాత్రం పాయింట్ వస్తుంది, డీజనరేటెడ్ కోనిక్ సెక్షన్ అది. సో పైకి వెళ్తాను నేను, ఇక్కడంతా ఇదంతా ఎలిప్సే, ఎంత ఎలిప్సే, ఇక్కడంతా కూడా బీటా అనేది 90 కంటే తక్కువ ఉంది, ఆల్ఫా కంటే ఎక్కువ ఉంది. ఇది 3.1b. అర్థమైంది అనుకుంటున్నాను. 3.1b, బీటా 90 కంటే తక్కువ, ఆల్ఫా 90 కంటే తక్కువ, ఆల్ఫా కంటే ఎక్కువ తీసుకున్నాను. ఆ సందర్భంలో మనకు ఎలిప్స్ అనే ఒక స్టాండర్డ్ కోనిక్ సెక్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ 3.1cకి వద్దాం. 3.1c అనేది ఇక్కడ మీరు గమనిస్తే, ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్ఫాకి ప్యారలల్ గా, అంటే ఆల్ఫా 30 ఉంది కదా, బీటా కూడా 30 పెడతాను. చూడండి 30 పెడుతున్నాను, బీటా కూడా ఎగ్జాక్ట్ గా 30 పెట్టే ప్రయత్నం చేస్తాను. 30 చూసారా? 30 ఆల్ఫా 30, బీటా 30. ఏమైందంటే ఇక్కడ నేను రొటేషన్ చేస్తాను. ఈ ప్లేన్ ఈ జనరేటెడ్ లైన్ కి, మనం డబుల్ డబుల్ కోన్ జనరేట్ చేసింది కదా ఒక లైన్, దాన్ని జనరేటింగ్ లైన్ అన్నాం కదా. ఆ జనరేటింగ్ లైన్ కి ప్లేన్ ఎట్లుందంటే ప్యారలల్ గా ఉంది, ప్యారలల్ గా ఉంది, ప్యారలల్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ యాంగిల్, ఈ యాంగిల్ ఏమవుతాయి? ఈ లైన్, చాలా సింపుల్ విషయాలు ఇవి. ఈ లైన్ ఒకటి, ఈ లైన్ ఒకటి, ఈ రెండు లైన్స్ ని మీరు ఆలోచించండి. ఈ రెండు లైన్స్ ప్యారల్ గా ఉన్నాయి. ఇక్కడ ఈ లైన్ ఏమో ట్రాన్స్వర్సల్, ట్రాన్స్వర్సల్. ఈ ట్రాన్స్వర్సల్ కి ఆల్ఫా ఒకవైపు ఉంది, బీటా మరొక వైపు ఉంది. వీటిని ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. టూ ప్యారల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ కట్ చేస్తే అక్కడ ఏర్పడేటువంటి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి కదా. అంటే ఆల్ఫా బీటా ఏమైనా ఇప్పుడు ఈక్వల్ అయిపోయినాయి. సింపుల్ రీజన్. సో ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయిపోయింది. సో ఎప్పుడైతే ఆల్ఫా ఈక్వల్ టు బీటా అవుతుందో అక్కడ మనకి ఏర్పడే సెక్షన్ ని, ఆ కోనిక్ సెక్షన్ ని, ఆ స్టాండర్డ్ కోనిక్ సెక్షన్ మనం ఏమంటామంటే పారాబోలా అంటాం. ఇది కూడా మనకు కొత్త ఏం కాదు, ఎక్కడ నేర్చుకున్నాం? ఆల్రెడీ ఈ షేప్ మనకు 10th క్లాస్ లో పరిచయం అయింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ పాలినామిల్ అని టాపిక్లు వచ్చాయి అక్కడ. మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇంటర్ లో కూడా వచ్చింది కదా, ఫస్ట్ ఇయర్ లోనే ఎక్కడ వచ్చి ఉంటుంది. ఓకే. సో ఈ షేప్ అయితే ఆల్రెడీ పరిచయమే. దీన్ని పారాబోలా అంటాం. పారాబోలా అనేది ఏం లిమిటెడ్ అంటే లిమిటెడ్ కాదంటే, లిమిటెడ్ లెంత్ కలిగి ఉంటుంది అంటే అట్లా కాదు. పారాబోలా కూడా ఈ డబుల్ న్యాప్డ్ కోన్ కూడా రెండు వైపులా ఎక్స్టెండెడ్ గా ఊహించుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. లిమిటెడ్ గా ఊహించుకోకూడదు. అంటే రెండు వైపులా అది కంటిన్యూస్ గా ఎక్స్టెండ్ అవుతున్నట్టుగా, అప్ సైడ్ డౌన్ సైడ్ డబుల్ న్యాప్డ్ కోన్ కంటిన్యూస్ ఎక్స్టెండ్ అవుతున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు ఈ సెక్షన్ కూడా, ఈ సెక్షన్ పారాబోలా కనిపిస్తుంది కదా, అది కూడా అన్లిమిటెడ్ గా కనిపిస్తుంది. అంటే ఈ పారాబోలా ఇట్లా ఉంది కదా, కొద్దిగా నియర్లీ యూ షేప్ లో కనిపిస్తుంది కదా, ఇది కంటిన్యూస్ గా మూవ్ అవుతుంటుంది. బోత్ సైడ్స్, రెండు వైపులా కంటిన్యూస్ గా మూవ్ అవుతుంటుంది. ఇది నెవర్ ఎండ్స్ అనమాట, ఎక్కడ ఎండ్ కాదు. సో దీన్ని నేను జియోజిబ్రాలో చూపిస్తాను చూడండి. పారాబోలా ఒకటి నేను చూపిస్తాను, ట్రై చేస్తాను. అంటే మీ పారాబోలా అని కాదు, అన్ని కోనిక్ సెక్షన్స్ అట్లా మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. ఓకే. సో ఇది పారాబోలా. ఇక్కడ ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా, అది దాన్ని పారాబోలా అంటాము. ఈ పారాబోలా షేప్ ని మీరు బాగా, దీన్ని నేను ఇట్లా మినిమైజ్ చేస్తా చూడండి. ఎక్కడన్నా కట్ అయిందని చూడండి. ఎంత మినిమైజ్ చేసినా కూడా అది ఆ గ్రీన్ కలర్ ఎట్లా ఉంది, అది కంటిన్యూస్ గా ఉంది కదా.
అంటే కొంతమంది పిల్లలు అది లిమిటెడ్ గా కనిపించింది కదా అక్కడికి ఆగిపోతాం అనుకుంటారు, అట్లేం ఆగదు. చూసారా, ఇది నేను ఎంత మినిమైజ్ చేస్తున్నా కూడా అది వస్తూనే ఉంది. సో ఇట్ ఈస్ ఎండ్లెస్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని కూడా మనం కొలవలేం. ఒక దారం అంటించేసి పెరాబోలా పైన ఆ దారం స్కేల్ పైన పెట్టి కొలిచేస్తామంటే కుదరదు, ఎందుకంటే ఇట్ ఈస్ అన్లిమిటెడ్. చూసారు కదా, నువ్వు ఎంత మినిమైజ్ చేసినా కూడా ఇప్పుడు స్కేల్ ఎంత ఉంది, దాదాపు 100 ఉంది, ఒక 1 సెంటీమీటర్. సో నువ్వు ఎంత మినిమైజ్ చేసినా కూడా ఈ పెరాబోలా అనేది నీకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్లిమిటెడ్. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్, ఇట్లా. సో ఇది పెరాబోలా షేప్. సో ఎప్పుడు వచ్చింది, ఆల్ఫా బీటా రెండు ఈక్వల్ అయినప్పుడు. ఎప్పుడు ఆల్ఫా బీటా ఈక్వల్ అవుతాయి, నువ్వు కట్ చేసేది, ఈ కటింగ్ కట్ చేసేది ఎట్లా చేయాలంటే జనరేటెడ్ లైన్ కి ప్యారలల్ గా కట్ చేయాలి. జనరేటెడ్ లైన్ కి ప్యారలల్ గా ప్లేన్ తీసుకొని కట్ చేస్తే నీకు ఆ షేప్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ యాంగిల్ పెంచామనుకుందాం, అంటే పెంచడమా కాదు కదా, తగ్గిద్దాం, ఇంకా బీటాని ఇంకా తగ్గిద్దాం. బీటాని తగ్గిస్తే ఏమవుతుంది, కింది వైపు కట్ అవుతుంది. ఇప్పుడు కింది వైపు కట్ కాలేదు, చూసారు కదా, పైన కట్ అయింది. కింద కట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ యాంగిల్ ని తగ్గించాలి. చూడండి, యాంగిల్ తగ్గిస్తుంటే కింద కట్ అవుతుంది, గమనించారా. బీటాని తగ్గిస్తున్నాను, ఇంకా ఎట తగ్గించాను, ఆల్ఫా కంటే తక్కువ చేసేసాను. ఇక్కడ ఆల్ఫా 30 ఉంది, బీటా ఎంత ఉంది, 16 ఉంది. మరి ఆల్ఫా కంటే బీటాని తక్కువ చేసేస్తే అప్పుడు ఏమవుతుంది, కింద కూడా కట్ అవుతుంది. అప్పుడు ఈ రెండు షేపులు కలిపను ఏమంటామండి, ఇది ఒక స్టాండర్డ్ కోనిక్ సెక్షన్, హైపర్ బోలా అంటాం. వెరీ గుడ్, హైపర్ బోలా అంటాం. సో ఈ సెక్షన్ ని హైపర్ బోలా అంటారు. సో ఎప్పుడు వచ్చింది సెక్షన్, బీటాని ఆల్ఫా కంటే తక్కువ తీసుకోవాలి. బీటా ఎంత తీసుకోవాలి, ఆల్ఫా కంటే తక్కువ తీసుకోవాలి. అప్పుడు అప్పుడు నీకు ఈ విధంగా మనకు హైపర్ బోలా అనేది ఫామ్ అవుతుంది. ఎంత సింపుల్ చూడండి ఈ విషయాలన్నీ కూడా. సరే, ఇంకా ఈ కింద కూడా ఇచ్చారు, ఆ కేసులు కూడా చూసి దీన్ని క్లోజ్ చేస్తాం. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది డీజనరేటెడ్ కొన్ని సెక్షన్ స్పెషల్ కేసెస్ ఇవి. మనం వర్టెక్స్ కూడా మూవ్ అవుతున్నప్పుడు పరిస్థితి ఏంది, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోసారి చూడండి, ఇది ఇట్లా, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కాన్సెప్ట్ పాయింట్ వస్తుంది అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ బీటా 90 కావచ్చు, 90 కంటే తక్కువ కూడా కావచ్చు. 90 అయినా 90 కంటే తక్కువ నీకు పాయింటే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయితే, ఇంతకుముందు ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయితే ఏం చెప్పాము, ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయితే చూడండి పెరాబోలా వచ్చింది. ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయినప్పుడు పెరాబోలా వచ్చింది. సేమ్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఇక్కడ నేను వర్టెక్స్ కూడా తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు వర్టెక్స్ కూడా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, బీటాను అబ్జర్వ్ చేయండి, యాంగిల్ నేను తగ్గిస్తున్నాను, నేను 30 చేస్తాను. ఎగ్జాక్ట్గా నేను 30 చేస్తున్నాను. 31 ఉంది ఇప్పుడు, ఎస్ 30. ఇప్పుడు చూడండి ఏమైందో, ఇప్పుడు కోనిక్ సెక్షన్ ఏమైందంటే ఎగ్జాక్ట్ గా ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ నువ్వు గమనిస్తే లైన్ వస్తుంది. లైన్ ఎట్లా, లైన్ చూసారు, ఈ లైన్ వచ్చింది, బ్లూ కలర్ లో కనిపిస్తుందా. ఇట్ ఈస్ ఎ స్పెషల్ కేస్. ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయినప్పుడు నీకు పెరాబోలా వచ్చింది పైన కట్ చేస్తే. అట్లా కాకుండా వర్టెక్స్ కూడా కట్ చేసాం అనుకోండి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా తీసుకొని, అప్పుడు ఏమొస్తుంది, డీజనరేటెడ్ కోనిక్ సెక్షన్, స్పెషల్ కోనిక్ సెక్షన్ వస్తుంది, లైన్ వస్తుంది. లైన్ లైన్ అంటే ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి, 1 డైమెన్షన్ ఉంటుంది. పెరాబోలాకి 2 డైమెన్షన్స్. పెరాబోలాకైనా, ఎలిప్స్ అయినా, హైపర్బోలా అన్నా, సర్కిల్ అన్నా, ఇవన్నీ కూడా 2 డైమెన్షనల్ ఫిగర్స్. కానీ ఈ స్పెషల్ కేసులో వచ్చేటువంటి డీజనరేటెడ్ కోనిక్ సెక్షన్స్ అంతా కూడా డైమెన్షన్ తగ్గి ఉంటుంది, అందువల్ల వాటి డీజనరేటెడ్ అంటారు. సో ఇప్పుడు ఏమొచ్చింది, లైన్, దాని యొక్క డైమెన్షన్ 1. ఓకే, అట్లే ఇది అయిపోయింది. ఇది కదా డిస్కస్ చేసాం, ఇది అయింది. నెక్స్ట్ ఇది 3.1G చూద్దాం. బీటా ఈక్వల్ టు ఒకవేళ 0 చేస్తే, బీటా ఈక్వల్ టు 0 చేద్దాం, చూద్దాం. బీటా ఈక్వల్ టు నేను 0 చేస్తున్నాను. సో బీటా ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇప్పుడు గమనించండి, నేను కొద్దిగా తిప్పుతాను చూడండి, ఏమొచ్చిందండి, పెయిర్ ఆఫ్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. ఎప్పుడైతే నువ్వు బీటా ఈక్వల్ టు 0 తీసుకొని ఆల్ఫా ఏదో నీకు ఇష్టం వచ్చింది పెడతాం, ఇంకా 0 అయితే బీటా అయితే ఆల్ఫానే కదా కండిషన్. అప్పుడేమొస్తుంది, నువ్వు ఎప్పుడైతే బీటా ఈక్వల్ టు 0 తీసుకుంటావో అప్పుడు నీకు ఆటోమేటిక్ గా ఎంత యాంగిల్ వస్తుందంటే, సారీ ఏం షేప్ వస్తుందంటే, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఈ విధంగా.
అయితే నువ్వు వర్టెక్స్ కూడా పాస్ చేయాలి. వర్టెక్స్ దగ్గర నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు. స్పెషల్ కేసు ఇదంతా కూడా డీ జనరేటెడ్ కోనిక్ సెక్షన్స్. ఓకే, 0 ఈక్వల్ టు బీటా లెస్ దెన్ ఆల్ఫా అంటే నువ్వు రొటేషన్ యాంగిల్ని 0 చేసి ఆల్ఫా ఏదో నీకు ఇష్టం వచ్చిన తీసుకున్నప్పుడు, ఇష్టం వచ్చినంత అంటే నేను చెప్పాను ఆల్రెడీ యాక్యూట్ యాంగిల్గా తీసుకోవాలని చెప్పాను. అప్పుడు నీకు ఏమొస్తాయంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి. సరే, ఇంకొక కేసు కూడా చూద్దాం. ఇప్పుడు నేను బీటా ఈక్వల్ టు 0 తీసుకున్నాను కదా, అట్లా కాకుండా బీటా ఈక్వల్ టు కొద్దిగా యాంగిల్ తీసుకుంటాను. ఇక్కడ ఇక్కడ చేస్తాను. సారీ, కొద్దిగా యాంగిల్ తగ్గిస్తాను. బీటా ఈక్వల్ టు 0 తీసుకుంటే నీకేమో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. నేను కొద్దిగా యాంగిల్ తగ్గిస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాంగిల్ ఎంత ఉంది? బీటా 19 ఉంది. సో బీటా ఈక్వల్ టు 0 తీసుకున్నా, లేదా ఆల్ఫా కంటే తక్కువ తీసుకున్నా, ఆల్ఫా కంటే తక్కువ తీసుకున్నా నీకు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి. లేదు బీటా ఈక్వల్ 0 తీసుకున్నా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు వర్టెక్స్ కూడా మూవ్ చేస్తున్నప్పుడు, వర్టెక్స్ దగ్గర నువ్వు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా డీజనరేటెడ్ కోనిక్ సెక్షన్స్. అర్థమైందా? ఈ కేసులో కానీ ఈ కేసులో అయినా కూడా అంతే. 0 లెస్ దెన్ బీటా లెస్ దెన్ ఆల్ఫా అయినా అదే. 0 లెస్ దెన్ బీటా లెస్ దెన్ 0 ఈక్వల్ టు బీటా లెస్ దెన్ ఆల్ఫా అయినా నీకు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి. అర్థమైంది కదా? సో ఇది క్లియర్ గా చాలా సింపుల్ విషయాలు డిస్కస్ చేసాం, వెరీ బేసిక్ విషయాలు డిస్కస్ చేసాం. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇది క్లోజ్ చేస్తాను, ఇది అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి చూడండి, టెక్స్ట్ బుక్ లో ఏదో గందరగోళంగా ఫిగర్స్ ఇచ్చారు, చూడడానికి ఏదో పెద్ద ఏదో ఉన్నాయి కదా, గమనించండి. ఇప్పుడు ఫస్ట్ ఫిగర్లో ఏమొస్తుంది ఒకసారి ఫాస్ట్గా చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఇక్కడ ప్లేన్ తో కట్ చేసాం. ఆల్ఫా బీటా రిలేషన్ ఏమి? బీటా ఎంత ఉండాలి? వెరీ గుడ్, 90 డిగ్రీస్ ఉండాలి. బీటా 90 డిగ్రీస్ ఉండాలి. 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఓకే, 90 డిగ్రీస్ ఉన్నప్పుడు మన సర్కిల్ వచ్చింది. ఓకేనా? ఎంత సింపుల్ అర్థం చేసుకోండి. ఈ బొమ్మలో ఏం లేదు, చిన్న పిల్లలు చిన్న చిన్న విషయాలు, బేసిక్ విషయాలు ఇవి. రెండవ 3.1bకి వచ్చినప్పుడు ఏమైంది? ప్లేన్ కొద్దిగా స్లాండ్ చేశాడు, అంటే యాంగిల్ 90 కంటే తగ్గింది, ఆల్ఫా కంటే ఎక్కువ ఉంది. అక్కడ ఏమొచ్చింది? సర్కిల్ షేప్ వచ్చింది, సారీ ఎలిప్స్ షేప్ వచ్చింది. 3.1b 3.1cకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం జనరేటింగ్ లైన్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్ గా మనం ప్లేన్ పెట్టాం. అంటే ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయింది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పాను, అక్కడ పారాబోలా వచ్చింది. అట్లే ఇంకా బీటాని తగ్గించేసామనుకోండి, కింద వైపు కూడా కట్ అవుతుంది, హైపర్ బాలా వచ్చిందని చెప్పాను. అంటే ఆల్ఫాని ఎక్కువ బీటా తక్కువ, ఆల్ఫా ఎక్కువ చేసి బీటాని తక్కువ చేసినప్పుడు కింద వైపు కూడా కట్ అవుతుంది. సేమ్ అదే కేసుల్ని కింద డిస్కస్ చేశాడు. ఈ కింద ఇచ్చిన 4 కేసులు, పై కేసులు 2 ఒకటే, కాకపోతే కింద డిస్కస్ చేసింది ఏమంటే వర్టెక్స్ వద్ద పరిస్థితి ఏంది అని డిస్కస్ చేశాడు. సో వీటిని డీజనరేటెడ్ కోనిక్ సెక్షన్స్ అంటారు. పైన డిస్కస్ చేసిందేమో స్టాండర్డ్ కోనిక్ సెక్షన్స్, సర్కిల్, ఎలిప్స్, పెరాబోలా, హైపర్బోలా, ఈ 4టిని స్టాండర్డ్ కోనిక్ సెక్షన్స్ అంటాం. ఈ కింద గీసిన 4 కేసులేమో డీజనరేటెడ్ కోనిక్ సెక్షన్స్. ఇవన్నీ కూడా వర్టెక్స్ వద్ద మాట్లాడిన విషయాలు ఇవి. సేమ్ పైన కేసులే. ఆల్ఫా అదే బీటా ఈక్వల్ 90 అయితే పైన డిస్కస్ చేసాం, ఎలిప్స్ వచ్చిందని చెప్పి. ఇక్కడ ఏమో పాయింట్ వచ్చింది. బీటా ఈక్వల్ టు 90 అయినా 90కి తక్కువ అయినా ఈ 2 కేసులు 3.1a 3.1bని ఇక్కడ మనం వర్టెక్స్ వద్ద డిస్కస్ చేస్తే 3.1e వస్తుంది, పాయింట్ వస్తుంది, డీజనరేట్ కోనిక్ సెక్షన్. అట్లే 3.1cని పాయింట్ వద్ద డిస్కస్ చేస్తే 3.1f వస్తుంది. సో లైన్ వస్తుంది అక్కడ. 3.1dని వర్టెక్స్ వద్ద డిస్కస్ చేస్తే 3.1g 3.1h వస్తాయి. సో పైన డిస్కస్ చేసిన 4 కేసులు కింద వచ్చాయి, కాకపోతే వర్టెక్స్ వద్ద డిస్కస్ చేశాం. ఇదండి కోనిక్ సెక్షన్స్ గురించి. నెక్స్ట్, సో చాలా క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం టెక్స్ట్ బుక్ లోకి ఎంటర్ అవుదాం. ఓకే, దిస్ ఇస్ ద
సో ఇప్పుడు కోనిక్ సంబంధించి మనం డెఫినేషన్ చూద్దాం. కోనిక్ యాక్చువల్ గా డబుల్ డబుల్ నాప్డ్ కోన్ కట్ చేస్తే వచ్చినాయి కదా షేప్స్ అంతా కూడా. అదే షేప్స్ ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అదే రకమైన షేప్స్ అంటే పారాబోలా. ఇప్పుడు మనం ఫోకస్ చేసేది డీజనరేటెడ్ కోనిక్ సెక్షన్స్ పైన. మనం ఈ స్పెషల్ కేసులు వాటి పైన మనం ఫోకస్ చేయం. మనం ఫోకస్ చేసేది కేవలం సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. సర్కిల్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం డిస్కస్ చేసేది పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఈ కోనిక్ సెక్షన్స్ అన్ని ఎట్లా వస్తాయంటే, ఒక ప్లేన్ తీసుకున్నప్పుడు ఆ ప్లేన్ లో ఒక ఫిక్స్డ్ పాయింట్, అంటే ఇక్కడ చూడండి ఒక ఫిక్స్డ్ పాయింట్, దీన్ని ఇది ఫిక్స్డ్ పాయింట్, ఒక ఫిక్స్డ్ పాయింట్, ఇది ఒక ఫిక్స్డ్ లైన్. ఈ ఫిక్స్డ్ లైన్ ని ఇక్కడ డైరెక్ట్రిక్స్ అని పిలుస్తున్నాం. డైరెక్ట్రిక్స్ అంటే ఇట్ ఇస్ ఎ లైన్, ఫిక్స్డ్ లైన్. ఇది ఫిక్స్డ్ పాయింట్. ఈ ఒక ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ లైన్ ఆధారంగా చేసుకుని ఏదో ఒక పాయింట్ ప్లేన్ లో మూవ్ అవుతున్నప్పుడు వచ్చేటువంటి ఆ పాత్రలు ఉన్నాయి కదా, ఆ పాత్రలనే కోనిక్స్ అంటాం. అయితే అది ఆ పాత్ కండిషన్ ఫాలో కావాలి. ఆ కండిషన్ ఏమంటే ఎస్పీ/పిఎం, అంటే పాయింట్ నుంచి ఫోకస్ కుంటే దీన్ని, ఈ ఫిక్స్డ్ పాయింట్ మనం ఫోకస్ అని పిలుస్తాం. ఫోకస్. సో ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫోకస్ కుండే డిస్టెన్స్, పాయింట్ నుంచి ఫిక్స్డ్ లైన్ అంటే డైరెక్ట్రిక్స్ కుండే డిస్టెన్స్ రేషియో అంటే ఎస్పీ/పిఎం ఫిక్స్డ్ గా ఉండాలండి. ఫిక్స్డ్ గా ఉండేటట్లుగా పి మూవ్ అవ్వాలి. అది ఎట్లా చూద్దాం, చాలా సింపుల్. సో చూడండి ఇక్కడ నేను ఓకే ఒక లైన్ తీసుకుంటున్నాను. ఇది డైరెక్ట్రిక్స్ అన్నాం, ఫిక్స్డ్ లైన్. అట్లే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాను. ఈ ఫిక్స్డ్ పాయింట్ ఆధారంగా, అట్లే ఫిక్స్డ్ లైన్ ఆధారంగా, ఈ రెండింటి ఆధారంగా ఈ ప్లేన్ లో, అట్లే ఈ ప్లేన్ లో ఏదైనా పాయింట్ నుంచి ఆ ఫిక్స్డ్ పాయింట్ ఎస్ కుండే డిస్టెన్స్, ఫిక్స్డ్ లైన్ కుండే డిస్టెన్స్ యొక్క రేషియో కాన్స్టెంట్ అయ్యే విధంగా మూవ్ అయ్యే పాయింట్స్ యొక్క లోకస్ ని మనం కోనిక్ సెక్షన్ అంటాం. చూడండి ఇప్పుడు చూడండి. ఇది గమనించండి, ఒక పాయింట్ ఇక్కడ మూవ్ అవుతూ ఉంది. నేను ఆపుతాను చూడండి. పి అనే పాయింట్ మూవ్ అవుతా ఉంది. పి నుంచి ఎస్ కి డిస్టెన్స్ ఎంత ఉంది? 3.14 ఉంది. ఇప్పుడు పి నుంచి ఈ డైరెక్ట్స్ కి ఎంత డిస్టెన్స్ ఉంది? 3.14 ఉంది. నేను కొద్దిగా ఇట్లా మూవ్ చేస్తాను. ఇప్పుడు ఎంత ఉంది? 4.04. అంటే ఫిక్స్డ్ మన పి అనే పాయింట్ ఈ ప్లేన్ లో మూవ్ అవుతా ఉంది, ఎక్స్వై ప్లేన్ లో మూవ్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఆ పాయింట్ నుంచి ఎస్కుండే డిస్టెన్స్ అంటే ఫిక్స్డ్ పాయింట్ ఉండే డిస్టెన్స్, ఆ పాయింట్ నుంచి డైరెక్ట్స్ ఉండే డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంది. 4.04. అట్లే నేను ఇంకో మూవ్ చేస్తా చూడండి. 5.89. ఇట్లా మూవ్ చేయండి. ఎంత ఉంది? 4.7. ఇట్లా ఒక తలంలో ఒక బిందువు, ఆ బిందువు నుంచి ఫిక్స్డ్ పాయింట్ కి అట్లే డైరెక్ట్స్ ఉండేటువంటి డిస్టెన్స్ రేషియో మీరు గమనిస్తే ఎంత ఉంది అంటే ఎస్పీ/పిఎం ఎంత అయిందండి? ఇక్కడ ఎస్పీ వచ్చి 5.13, పిఎం కూడా 5.13. అంటే రెండు సేమే కదా, అంటే క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఈ ఎస్పీ/పిఎం ఏమంటామంటే ఫిక్స్డ్ వాల్యూ కదా, ఫిక్స్డ్ వాల్యూని ఎక్సెంట్రిసిటీ అంటాం. ఎక్సెంట్రిసిటీ. సో ఎక్సెంట్రిసిటీ వాల్యూ 1 అయింది. అట్లే ఇప్పుడు మనం పెరాబోలా ఫామ్ చేసాం కదా. చూడండి, దీన్ని పెరాబోలా అంటారు. ఎక్సెంట్రిసిటీ 1 గాని వస్తే పెరాబోలా షేప్ వచ్చింది. దీన్ని పెరాబోలా షేపే కదా అంటారు.
ఈ ఎస్పీ బై పిఎం అనేది ఇక్కడ ఒక కాన్స్టెంట్ వాల్యూ. ఈ వాల్యూ 1 గానే అయితే ఆ కోనిక్ సెక్షన్ ని పారాబోలా అంటాం. ఈ ఎస్పీ బై పిఎం వాల్యూ 1 కాకుండా లెస్ దెన్ 1 అయితే, లెస్ దెన్ 1 అయ్యేటట్టు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అది కూడా చూస్తారు ఒకసారి, అది కూడా చూపిస్తాను. ఇది చూడు, ఎలిప్స్ తీసుకున్నాను. ఎలిప్స్ కూడా నేను మూవ్ చేసి చూపిస్తాను. ఒక పాయింట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ కేసు తీసుకుంటాను. ఈ ఫస్ట్ కేసు చూడండి, ఇది రిమూవ్ చేయాలి. ఎట్లా రిమూవ్ చేయాలి దీన్ని? ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి. ఎస్పీ బై పిఎం, ఇక్కడ నేను ఏం చేశాను, పిఎం ఎక్కువ పెట్టేశాను. పిఎం ఎంత ఉందండి? 8.01. ఎస్పీ ఎంత ఉంది? 4.67. ఇప్పుడు ఎంత ఉంది? 5.86 పిఎం. ఎస్పీ 3.02. చూడండి, ఎక్కడ చూసినా కూడా పిఎం ఎక్కువ ఉంది, పిఎస్సి తక్కువ ఉంది. అంటే పాయింట్ నుంచి డైరెక్టర్స్ కి, అంటే పిక్సెల్ అనుకునే డిస్టెన్స్ ఏమో ఎక్కువ ఉంది, ఆ పాయింట్ నుంచి ఫోకస్ కునే డిస్టెన్స్ తక్కువ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 3.8 ఉంది పిఎం. ఎస్పీ వచ్చి 1.42. ఎక్కడన్నా చూడండి, ఇప్పుడు ఎంత ఉంది? పిఎం వచ్చి 7. ఎస్పీ ఏమో 4.05. అట్లా మీరు ఎక్కడ చూసినా కూడా, ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఎస్పీ ఎక్కువ ఉంది, పిఎం తక్కువ. సారీ, పిఎం ఎక్కువ ఉంది, ఎస్పీ తక్కువ ఉంది. చాలా సింపుల్ రీజన్. ఎప్పుడైతే ఎస్పీ తక్కువ ఉంటుందో అప్పుడు ఎస్పీ బై పిఎం ఏమవ్వాలి? ఎస్పీ బై పిఎం గురించి మనం మాట్లాడుతున్నాం, ఈ రేషియో గురించి. ఇప్పుడు పిఎం అనేది ఎక్కువ అయిపోయింది కదా, ఎస్పీ తక్కువైంది, అంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఇప్పుడు కూడా లెస్ దెన్ 1 గా ఉంటుంది. అంటే ఈ వాల్యూ లెస్ దెన్ 1, ఈ వాల్యూ లెస్ దెన్ 1. ఎస్పీ బై పిఎం అంటే మనం ఈ అనుకున్నాం కదా, ఎక్సెంట్రిసిటీ అన్నాం కదా. సో ఆ ఫిక్స్డ్ వాల్యూకి ఒక పేరు పెట్టేశారు, ఈ అని. ఎందుకంటే ఇక్కడ ఆ రేషియోతో చాలా పని ఉంటుంది మనకు. మాటిమాటికి ఆ రేషియోని పిలిచే పని లేకుండా ఒక నేమ్ ఇచ్చుకున్నాం మన సౌకర్యం కోసం. సో ఈ లెస్ దెన్ 1 అయింది, ఎందుకంటే పిఎం ఎక్కువ అయిపోయింది, ఎస్పీ తక్కువ అయిపోయింది. కనిపించింది కదా క్లియర్ గానే. సో ఆ విధంగా మూవ్ అయింది. ఈ రౌండ్ మీరు గ్రీన్ కలర్ గమనిస్తే మీకు ఈ లెస్ దెన్ 1 అయింది. హైపర్ ఇక్కడ ఏమొచ్చింది? ఇది ఎలిప్స్ వచ్చింది. సో ఎలిప్స్ కి ఏమవుతుందంటే ఈ లెస్ దెన్ 1. ఇక్కడ ఈ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్, ఎందుకంటే ఎస్పీ అనేది డిస్టెన్స్, పిఎం డిస్టెన్స్. డిస్టెన్స్ ఆల్వేస్ పాజిటివ్స్ కదా. పాజిటివ్ బై పాజిటివ్ అంటే పాజిటివ్. సో 0 లెస్ దెన్ 1 అని రాస్తారు ఈ కేసులో. 0 లెస్ దెన్ అయితే మనకు ఎలిప్స్ ఫామ్ అవుతుంది. E=1 అయితే పెరాబోలా ఫామ్ అవుతుంది. ఇట్లా E>1 అయితే హైపర్బోలా ఫామ్ అవుతుంది. అక్కడ చూద్దాం మళ్ళీ. హైపర్బోలా విషయం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అక్కడ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కదా. కొద్దిగా మీకు సిలబస్ కవర్ అవుతున్న ఉద్దేశంతో ఇట్లా విజువలైజ్ చేస్తాం. ఓకే, ఇంకొక కేసు చూడండి. ఇది ఒక కేసు. ఇది నేను ఈ కేసుని ఇటు డైరెక్టరీస్ ఏమో నేను లెఫ్ట్ సైడ్ పెట్టాను, ఫోకస్ డైరెక్టరీస్ రెండు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను రైట్ సైడ్ తీసుకుంటాను. రైట్ సైడ్ ఇటువైపు తీసుకుంటాను. నేను డైరెక్టరీస్ రైట్ సైడ్ తీసుకున్నాను, ఇంకొక ఫిక్స్డ్ పాయింట్ కూడా రైట్ సైడ్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఇప్పుడు చూడండి, పి మూవ్ అవుతుంది. ఎట్లా మూవ్ అవుతుందో చూడండి. డిస్టెన్స్ రాలేదా? డిస్టెన్స్ చూపిస్తాను. చూసారా, పి నుంచి ఫిక్స్డ్ పాయింట్ ఉండే డిస్టెన్స్ తక్కువ ఉండాలి. అది మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఎలిప్స్ ని రెండు రకాలుగా కూడా మనం ఫామ్ చేయొచ్చు, రెండు రకాలుగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఈ రెండింటిని ఫోకస్ అంటాం. ఫ్లోరల్ వచ్చి ఫోకి. రెండు రెండు సెంట్రల్ పాయింట్స్ ఉంటాయి, రెండు ఫోకస్లు ఉంటాయి. ఎస్ డాష్ అంటారు. పెరాబోలాకి అయితే ఒక ఫోకసే ఉంది, దీనికైతే రెండు ఉంటాయి. చూసారు కదా, ఇటుపక్క కూడా పెట్టామంటే నీకు ఇటుపక్క కూడా కనిపిస్తుంది. ఈ రెండు ఫోకస్ పాయింట్స్ ఉంటాయి. ఏదో ఒకటి తీసుకొని నువ్వు ఎలిప్స్ గీసుకోవచ్చు. రెండు 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 వాడాల్సిన అవసరం లే. దీన్ని తీసుకొని గీయచ్చు, లేదంటే దీన్ని తీసుకొని కూడా గీయచ్చు. సో 2 డైరెక్టరీస్ ఉంటాయి. ఇటువైపు ఒక డైరెక్టరీ ఉంది, వద్దనుకుంటే ఇటువైపు ఒక డైరెక్టరీ ఉంది. 2 డైరెక్టరీస్ ఉన్నాయి. సో ఎలిప్స్ విషయానికి వచ్చేటప్పటికి సేమ్ కాన్సెప్టే, సేమ్ కోనిక్ సెక్షనే, సేమ్ డెఫినేషనే. ఎస్పీ బై పిఎం అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. ఇక్కడ కూడా కాన్స్టెంట్ గానే ఉంది. హైపర్బోలాలో కూడా కాన్స్టెంట్ గానే ఉంటుంది ఎస్పీ బై పిఎం, కానీ వాల్యూ మారుతా ఉంది. పెరాబోలాకి వచ్చేటప్పటికి ఈ వాల్యూ 1 అయింది, ఆ ఫిక్స్డ్ వాల్యూ. ఎలిప్స్కి వచ్చేటప్పటికి ఈ వాల్యూ ఈ లెస్ దెన్ 1 అయింది. హైపర్బోలాకి వచ్చేటప్పటికి
ఈ గ్రేటర్ దెన్ 1 అవుతుంది. ఓకేనా? సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చాలా సింపుల్ గా పిక్చర్ అయితే ఇచ్చాడు. దీన్ని అర్థం చేసుకోవాలి. అన్ని కోనిక్ సెక్షన్స్ కి ఉపయోగపడేటట్టుగా జనరల్ కాన్సెప్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఎస్వి బై పిఎం అనేది ఫిక్స్డ్ గా ఉండేటట్టు పి ఒక ప్లేన్ లో XY ప్లేన్ లో మూవ్ అవుతూ ఉంటే ఆ పాత్ నే మనం కోనిక్ సెక్షన్ అంటాం. అయితే ఎస్విబిపిఎం అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తా ఉంది. ఆ ఫిక్స్డ్ వాల్యూని ఈగా చూపిస్తారు మన వాళ్ళు, ఎక్సెంట్రిసిటీ అంటారు. మాటి మాటికి ఎస్విబిపిఎం రాయటం బెటరా, ఈఎన్ రాయటం బెటరా? ఎస్విబిపిఎం లో నాలుగు నాలుగు లెటర్స్ ఉన్నాయి, ఒక గీత ఉంది. అన్నిటి బదులు సింపుల్ ఈ రాస్తే బెటర్ కదా, మన సౌకర్యం కోసమే. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్వి/పిఎం ఈ సింప్లీ రైట్ యాజ్ ఈ. సో ఈ వాల్యూ ఫిక్స్డ్ గా ఉండాలి. సో ఆ ఈ వాల్యూ ఒకటిగానైతే ఏమైందంటే ఇక్కడ ఈ వాల్యూ ఒకటైతే పెరాబోలా అయింది. సో అది ఎంత సింపుల్ విషయాలు చూడండి. పెరాబోలా ఈ లెస్ దెన్ 1 అయితే ఎలిప్స్, ఈ గ్రేటర్ దెన్ 1 అయితే హైపర్బోలా. అట్లా ఇక్కడ ఇంకో కొన్ని పేర్లు నేర్చుకోవాలి మనం. ఈ ఫిక్స్డ్ పాయింట్ ఇక్కడ నుంచి మనం ఫోకస్ అంటాం, పాయింటే కానీ వీటికి స్పెషల్ రికగ్నేషన్స్ ఇవ్వాలి. ఈ ఫోకస్ ని జనరల్ గా ఎస్తో చూపిస్తాం, ఆ లెటర్ కూడా దానికి రిజర్వ్డ్. అట్లే ఫిక్స్డ్ లైన్ డైరెక్టరీస్ అంటారు. ఫిక్స్డ్ లైన్ కి ఒక స్పెషల్ పేరు డైరెక్టరీస్ అని పిలవాలి. అట్లా ఈకి కూడా ఒక స్పెషల్ పేరు, ఎందుకంటే ఈ పేర్లు లేకపోతే కష్టం. మాటిమాటికి మళ్ళీ ఎక్కడ అవసరమైన పిలిచేటప్పుడు పేర్లు కావాలి కదా. సో ఈని ఎక్సెంట్రిసిటీ అంటాం, ఈకి స్పెషల్ పేరు. అట్లే ఈ ఈ హారిజాంటల్ లైన్ ఉంది కదా, దీన్ని యాక్సిస్ ఆఫ్ పెరాబోలా అంటారు. దీన్ని యాక్సిస్ ఆఫ్ పెరాబోలా అంటాం. యాక్సిస్ ఆఫ్ పెరాబోలా ఇది. ఈ యాక్సిస్ ఆఫ్ పెరాబోలాని అది ఎక్స్ యాక్సిస్ ఇక్కడ యాక్సిస్ ఆఫ్ పెరాబోలా అంటున్నాం. అంటే ఎక్స్ యాక్సిసే కావాల్సిన అవసరం లేదు, నేను అక్కడ ఎగ్జాంపుల్ గా చూపించాను. సో ఈ హారిజాంటల్ లైన్ ని అంటే పెరాబోలాలో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో పోతూ ఉంటుంది. అది 2 సిమెట్రిక్ పార్ట్స్ గా కట్ చేస్తుంది కదా, ఆ లైన్ ని మనం యాక్సిస్ ఆఫ్ పెరాబోలా అని పిలుస్తున్నాం. అది ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఈ యాక్సిస్ ఆఫ్ పెరాబోలా ఇది. అట్లే డైరెక్ట్రిక్స్ ఈ రెండు అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, 90 డిగ్రీ యాంగిల్ కట్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. పిఎం ఇస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు డైరెక్ట్రిక్స్. ఓకే, చెప్పాడు అంతే. పిఎం అంటే ఏమో పి నుంచి డైరెక్ట్రిక్స్ డిస్టెన్స్, పి నుంచి ఎస్ డిస్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఇది కోనిక్ సెక్షన్ గురించి. ఇప్పుడు పెరాబోలా పైన ఫోకస్ చేద్దాం. పెరాబోలాలో దానికి ఈక్వేషన్ ఎట్లా గీయాలి? పెరాబోలాలో మనం ఇప్పుడు దాకా ఏం చెప్పాం? ఎక్సెంట్రిసిటీ 1 గా ఉండాలి. ఎక్సెంట్రిసిటీ అంటే ఏమి? ఇట్ ఇస్ వెరీ సింపుల్, ఎస్పి/పిఎంఏ కదా. సో ఎస్బి/పిఎం ఒకటిగా ఉండాలి. సో ఎస్బి/పిఎం చాలా సింపుల్. ఈ అంటే 1, ఈ అంటే ఎస్బి/పిఎం. ఎస్ ని మనకు తెలియదు కదా, దీన్ని ఏమనుకుందాం? ఏబి అనుకుందామా? ఏబి. అంటే డైరెక్ట్రిక్స్ అంటే లైన్ కదా, లైన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏమి? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి. ఇక్కడ అక్కడ ఏ అనుకొని ఇక్కడ ఏ అనుకుంటే రిస్క్ కదా, కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని డైరెక్ట్రిక్స్ ని ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ n=0 అనుకుంటే సరిపోద్ది. ఏబిసిలు అనుకోబడలేదు, ఏదో ఒక కాన్స్టెంట్స్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ n=0గా తీసుకున్నాను డైరెక్ట్రిక్స్ ని. ఏబిసిలు వాడడానికి బదులు ఎల్ఎంఎన్ వాడాను, ఎందుకంటే ఫోకస్ లో ఏబీలు వాడాను కదా అందుకని. లేదా ఇక్కడ ఏకి కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందండి. ఏ అనేది లెటర్ కూడా ఎక్కువ ఒక పర్టికులర్ దానికి వాడుతూ ఉంటాం. సో ఇది కూడా కొద్దిగా రిజర్వ్డ్, ఎట్లా పడితే అట్లా వాడం. ఈ టాపిక్ లో కొన్ని లెటర్స్ అట్లా ఎస్ అనేది ఫోకస్ కు వాడతాం. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా మన అరేంజ్మెంట్స్. ఎస్ అనేది ఫోకస్ కు వాడతాం, ఏని కూడా కొన్ని పర్టికులర్ వర్క్స్ కే వాడతాం. అందువల్ల ఇక్కడ ఏబి బదులు ఆల్ఫా బీటా రాస్తాను. అభ్యంతరం ఏముంది, ఏదో ఒక పేర్లే కదా, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఎస్ ఆల్ఫా బీటా అనుకున్నాను, డైరెక్ట్రిక్స్ ఏమో ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ n=0 అనుకున్నాను. పి అంటే ఏదైనా పాయింట్ ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి, పెరాబోలా ఈక్వేషన్ కనుక్కోవడానికి ఆ పెరాబోలా పైన ఏదైనా పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ పాయింట్ సాటిస్ఫై చేసి ఒక ఈక్వేషన్ ఐడెంటిఫై చేయాలి. అదే మనకు కావాల్సినటువంటి పెరాబోలా ఈక్వేషన్. మరి ఈ పాయింట్ పి అనేది ఏ రూల్ సాటిస్ఫై చేస్తుంది?
ఎస్బి బై పిఎం ఈక్వల్ టు 1 అనే రూల్ సాటిస్ఫై చేస్తుంది. ఎస్బి బై పిఎం ఈక్వల్ టు 1 అంటే ఎస్పి ఈక్వల్ టు పిఎం, అంతేనా? సో ఎస్బి అంటే ఏమి, ఇరువైపుల స్క్వేర్ చేస్తారండి. ఎస్పి స్క్వేర్ పిఎం స్క్వేర్ పిఎం స్క్వేర్. ఓకే, ఎస్పి ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, చిన్న క్లాసులో చెప్తున్నామండి. ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 అని అనుకోండి. ఎట్లా రాస్తారు? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్? సో దేర్ ఇస్ ఎ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square ప్లస్ y2 minus y1 whole square. అర్థమైందండి? అండర్స్టాండ్? సో ఇది తెలిసిందే, నేను గుర్తు చేశాను. ఓకే, అయితే ఇక్కడ x1 y1 బదులు xy అనుకోండి, అట్లా x2 y2 బదులు ఆల్ఫా బీటా అనుకోండి. అప్పుడేమొస్తుంది? ఎస్పీ అనేది స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ రాదు, ఎస్పీ స్క్వేర్ కాబట్టి ఫార్ములాలో రూట్ తీసేస్తామండి. ఓకేనా? ఇది ఏబి అనుకుంటే ఏబి, ఇది ఓన్లీ ఏబినే. ఏబి స్క్వేర్ అయితే రూట్ రాదు. సో ఇప్పుడు నేను సూత్రం రాస్తున్నాను, ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ x2 minus x1 y minus బీటా హోల్ స్క్వేర్. రాసుకోవచ్చా? చాలా సింపుల్ అండి, మీరు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను, ఎందుకంటే దాదాపు 9th క్లాస్ నుంచి చెప్తున్నాం వీటిని. అట్లా ఇంకా పిఎం స్క్వేర్. పిఎం అంటే పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు లైన్. సో సూత్రం గుర్తు చేస్తాను ఒకసారి. పిది x1 y1 నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 టు లైన్ వచ్చి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనుకుందాం. ఎట్లా రాస్తారంటే దాని సూత్రం ఎట్లా రాసేది? మాడ్యులస్ ఏలా సింపుల్ గా x1 y1 ఆ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తారు. ax1 ప్లస్ by1 ప్లస్ సి బై x1 xy కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. వెరీ సింపుల్, చాలా దగ్గర వాడుతుంటాం. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 టు ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0. అండర్స్టాండ్? నేను కొత్తగా ఏం చెప్పలేదండి, ఎప్పటి నుంచో ఉంది ఈ సూత్రం, గుర్తు చేశాను. మర్చిపోయింటారు, గుర్తు చేశాను. ఇప్పుడు ఈ సూత్రాన్ని వాడబోతున్నాం. ఇక్కడ x1 y1 బదులు xy తీసుకోవాలి, ఎందుకంటే xy నుంచి కదా లైన్ కి డిస్టెన్స్ చూస్తున్నాం. లైన్ అంటే ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 బదులు lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఓకేనా? సో అప్పుడు ఏమొస్తుంది? మోడ్యులస్ డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి ఇంకా మోడ్యులస్ కూడా రాదు, సరే స్క్వేర్ పెడతాంలేండి. లేదంటే lx1 my1 ప్లస్ n స్క్వేర్ రూట్ ఆఫ్ x1 x కోఎఫిషియంట్ l, y కోఎఫిషియంట్ m, వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. మొత్తానికి మళ్ళీ పిఎం స్క్వేర్ కదా, మళ్ళీ స్క్వేర్ పెట్టాలి. సో ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మోడ్యులస్ స్క్వేర్ ఉన్నప్పుడు ఇంకా మోడ్యులస్ అవసరం లేదండి. మోడ్యులస్ ఎందుకు పెడతాం? మోడ్యులస్ పర్పస్ ఏమి? ఒకవేళ నెగిటివ్ సైడ్ రిమూవ్ అయితే నువ్వు డిస్టెన్స్ కనుక్కుంటున్నావు కదా, ఇఫ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు ఎంటర్ నెగిటివ్ సైడ్, ఫర్ రిమూవింగ్ ద నెగిటివ్ సైడ్ వీ హ్యావ్ టు యూజ్ ద మోడ్యులస్. దట్ ఈస్ ఓన్లీ వన్ పర్పస్, రిమూవింగ్ ద నెగిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ రిమూవ్ చేయడానికి అంతే, ఇంకేం లేదు. సో స్క్వేర్ చేసినప్పుడు నెగిటివ్ రాదు కదా, అక్కడ మోడ్యులస్ తో పని లేదండి. సో సింపుల్ గా lx1 ప్లస్ my1 ప్లస్ n మామూలు బ్రాకెట్ పెట్టి స్క్వేర్ రాస్తే సరిపోతుంది. రూట్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ హోల్ స్క్వేర్ దీనికి కూడా అప్లికేబులే కదా. స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు కింద l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద పారాబోలా ఈక్వేషన్. ఇఫ్ focus is alpha beta, directress lx plus my plus n equal to 0. అర్థమైందండి? అట్లా ఈ యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఎట్లా కనుక్కోవాలి? యాక్సిస్ ఆఫ్ పారాబోలా అనేది డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులర్ గా ఉంది కదా. ఒక లైన్ కి పర్పెండిక్యులర్ గా మరొక లైన్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా రాస్తారంటే, ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్ గా లైన్ రాయాలి, అప్పుడు ఏం చేయాలి? xy కోఎఫిషియెంట్స్ తారుమారు చేయాలి, అంటే
రివర్స్ చేస్తాం. రివర్స్ చేసి మిడిల్లో సైన్ చేంజ్ చేయాలి. మా మిడిల్లో సైన్ చేంజ్ చేస్తూ అది ఒకవేళ x1 y1 కూడా పోతూ ఉంటే, సపోజ్ నా దగ్గర ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 లైన్ ఉందనుకుందాం. దీనికి పర్పెండెంట్ గా ఉంటూ x1 y1 కూడా పాస్ అయ్యే లైన్ కావాలండి. అప్పుడు ఎట్లా రాస్తారు మీరు? ay మిడిల్లో గుర్తు మార్చాలి. సారీ, ay దేనికి bx అని రాస్తాం. కన్వీనెంట్ గా ఉంటుంది. అంటే కోఎఫిషియెంట్స్ ని తారుమారు చేయాలి అంతే, ఇంకేం లేదు. ఏబీలు ఉన్నాయి కదా, ఏబీలు రివర్స్ చేస్తాం. ఏబీలు రివర్స్ చేస్తే బిఎక్స్, ఇది ఏవై అవుతుంది. మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి x1 y1 కూడా పోతుంది కదా, పాస్ అవుతుంది కదా. అప్పుడు ఏం రాస్తారు? ఒకేసారి బిఆర్. ఇవన్నీ కూడా ఇంతకుముందు క్లాసుల్లో వచ్చింటాయి. ప్రూవ్ చేయడం పెద్ద విషయం కాదు, చాలా చిన్న విషయాలు ఇవి. గుర్తు చేస్తున్నానండి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సిలబస్ అయితే కాదు. సో ఇదే ఈ లైన్ ఈక్వేషన్ ఏంటంటే స్పెషాలిటీ ఏమంటే, ఈ లైన్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్ పాసెస్ త్రూ x1 y1. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మర్చిపోకూడదు. ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ మనకు ఫార్ములాస్ ఇవన్నీ అవసరం అవుతుంటాయి. ఓకే, ఇప్పుడు నాకు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ 0కి పర్ఫెక్ట్ గా ఉంటూ ఆల్ఫా బీటా x1 y1 బదులు ఆల్ఫా బీటా కూడా పాస్ అయ్యే లైన్ కావాలి. అప్పుడు ఏం రాయొచ్చు? ఈ ఎల్ఎంఎల్ ని తారుమారు చేయాలి. ఎక్స్ బదులు ఎక్స్ మైనస్ ఆల్ఫా, వై బదులు వై మైనస్ బీటా రాయాలి. సింపుల్. ఎం టైమ్స్ ఎక్స్ మైనస్ ఆల్ఫా, మిడిల్ లో గుర్తు మార్చాలి. ఇక్కడ ప్లస్ కదా, మైనస్ పెట్టాలి. ఎల్ టైమ్స్ వై మైనస్ బీటా ఈక్వల్ టు 0. ఇదేమి ఈక్వేషన్ ఇది? పెరాబోలా యాక్సిస్ ఆఫ్ పెరాబోలా ఈక్వేషన్. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0కి పర్పెండెంట్ గా ఉంటూ ఆల్ఫా బీటా గుండా పాస్ అయ్యేటువంటి లైన్ ఈక్వేషన్. ఓకేనా? ఈ రెస్పాన్స్లు ఎక్కడ వస్తున్నాయి అర్థం కాదు. ఓకే, ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఏముందో చూద్దామా? యాక్చువల్ గా ఉంది టెక్స్ట్ బుక్ లో, ఇక్కడ పెట్టినాను. మాస్క్ తీసేస్తాను చూడండి. టెక్స్ట్ బుక్ లో కూడా అదే ఉంది. టెక్స్ట్ బుక్ లో తీసేసాను, పక్క పెడతాను. మాస్క్ వేసుకున్నాను ఇప్పుడు దాకా. కొద్దిగా జరుపుతా చూడండి మీకోసం. ఏమొచ్చిందండి? ఎక్స్ మైనస్ ఈక్వేషన్ చూడండి చాలా ముందు. ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ పాయింట్ ఎందుకు పెట్టాం? పాయింట్ x1 y1 నుంచి కాదు, xy నుంచి కదా. xy నుంచి కదా, కాబట్టి xy ఉండాలి. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. సో ఇది x1 y1 కాదండి, p అనేది xy కదా. సో xy నుంచి అన్నప్పుడు మనం అది అట్లే ఉంచాలి, x1 y1 రాయకూడదు. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్. సో ఇది చాలా సింపుల్ గా ఉంది కదండి ఇది. అట్లే యాక్సెస్ ఆఫ్ పారాబోలా కింద రాసే చూడండి, ఎం టైమ్స్ ఎక్స్ మైనస్ ఆల్ఫా మైనస్ ఎల్ టైమ్స్ వై మైనస్ బీటా ఈక్వల్ 0. సో అదే నేను ఇక్కడ రాసింది. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మాస్క్ వేసేద్దాం మళ్ళీ. ఓకే, మాస్క్ వేసానండి. ఓకే, ఎట్లా ఇది ఫస్ట్ రోజు కదా, ఆపేద్దామా? ఓకే, లాస్ట్ లో దీనిపైన ఒక చిన్న ఎగ్జామ్ అండి. ఇప్పుడు దాకా మీరు చూశారు కదా, చిన్న స్మాల్ ఎగ్జామ్ చెప్పాలి. ఓ సారీ. ఓకే, ఒక 5 క్వశ్చన్లు ఇచ్చాను, ఒక 6 క్వశ్చన్లు ఇచ్చాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ కాల్డ్ కోనిక్ సెక్షన్స్ as they are conic as they are sections of a double lapped right circular cone by a plane. డబుల్ ల్యాప్డ్ రైట్ సర్కిల్ కోన్ తో మనం డబుల్ ల్యాప్డ్ రైట్ సర్కిల్ కోన్ ని మనం ప్లేన్ తో కట్ చేసినప్పుడు ఏర్పడేటువంటి సెట్ ఆఫ్ కోనిక్ సెక్షన్స్ ఏంది? ఫస్ట్ అయితే ఏని మీరు టైప్ చేయించండి, రెండోది బి, మూడోది సి, నాలుగోది డి. ఆన్సర్ మీరు టైప్ చేయాలి. చాట్ బాక్స్ లో టైప్ చేస్తున్నారా? టైప్ చేయండి. ఏదైతే చాట్ బాక్స్, మీరు ఆన్సర్ టైప్ చేయాలి. టైప్ చేస్తున్నారా?
స్క్రీన్ నాట్ విజిబుల్. స్క్రీన్ విజిబుల్ గా లేదా? ఓకే. సో ఏబిసిడి ఆన్సర్స్ మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి, నేను చూస్తున్నాను. సో దిస్ ఇస్ ద ఓకే. జాగ్రత్తగా ఆలోచించండి, చాలా సింపుల్ కదా, మనం నేర్చుకుని చాలా బేసిక్ నేర్చుకుంటున్నాం. డబుల్ ల్యాప్డ్ కోన్ ని ఒక ప్లేన్ తో మనం కట్ చేసినప్పుడు ఆ సెక్షన్స్ ఏవి ఏర్పడతాయి, చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు, దీనికి ఇంటర్మీడియట్ చదువుకోవట్లేదు, 5-6 క్లాస్ పిల్లలు చెప్పిన అర్థమవుతాయి కోనిక్ సెక్షన్స్. ఆ సెక్షన్స్ ఏమి ఏర్పడ్డాయి, ఏనా బీనా సీనా డీనా ఆన్సర్. సో చాలా మంది ఏ పెట్టారు, అట్లే వన్ కూడా వన్ అన్నారు, వన్ అయినా నో ప్రాబ్లం. కొంతమంది మరి బి పెట్టారే, ఓన్లీ సర్కిల్ ఎలిప్స్ హైపర్బాలా ఇవేనా వచ్చేది. ఇక్కడేమో చెప్పాము ఆర్జిన్ కూడా కట్ చేయము, వర్టెక్స్ కూడా కట్ చేయమని నేను కండిషన్ చెప్పామా? లేదు కదా. వర్టెక్స్ గుండా కట్ చేయము, పైన కింద మాత్రం కట్ చేస్తామంటే బి ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడైనా కట్ చేయొచ్చు కదా, స్పెషల్ కేసెస్ కూడా మనం పరిగణలో తీసుకోవాలి కదా. సో డీ జనరేటెడ్ కోనిక్ సెక్షన్స్ ని మనం పరిగణలో తీసుకుంటే ఆన్సర్ ఏమండి, బి అయితే కాదు. ఇంకా ఆన్సర్ ఓకే, చాలా మంది ఏ పెట్టారు, వెరీ గుడ్ మా. ఏ ఆన్సర్, ఆన్సర్ ఈస్ ఏ. ఎక్సలెంట్, చాలా బాగా పెట్టారు. సింపుల్ క్వశ్చన్, అన్ని సింపుల్ అయ్యాడు. నెక్స్ట్, ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో పిక్చర్ ఆల్రెడీ చెప్పాం. ఈ పిక్చర్ లో కండిషన్ ఏం చెప్పాలి, కండిషన్. పెరాబోలా ఫామ్ అయింది, పెరాబోలా ఫామ్ అయినప్పుడు నేను చాలా క్లియర్ గా విజిబుల్ చేశాను. మరి ఆల్ఫా బీటా ఉండే రిలేషన్ ఏంది, ఆల్ఫా బీటా ఈక్వల్ గా ఉంటాయా, లేదంటే ఆల్ఫా కంటే బీటా ఎక్కువ ఉండి 90 కంటే తక్కువ ఉంటుందా, ఏది, విచ్ వన్ ఇస్ ద కరెక్ట్. చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది జీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ చంద్రగిరి, నాగార్జున సాగర్ ఏపీఆర్ చేసి ఎక్సలెంట్ మా, వెరీ గుడ్. కేజీబీ ఐర్లా చిత్తూరు, వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ మా, ఎక్సలెంట్ ఆన్సర్. బీటా ఈక్వల్ ఆల్ఫా కావాలి, ఇవే మనం ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పాం. ఎగ్జాక్ట్ గా ఏంటంటే జనరేటెడ్ లైన్ ఉంది కదా, జనరేటెడ్ లైన్ ఇక్కడ మన ప్లేన్ రెండు కూడా ప్యారలల్ గా ఉన్నప్పుడే మనకి పారాబోలా ఫామ్ అవుతుందని చెప్పాం. ప్యారలల్ పారాబోలా భలే కోయిన్సైడ్ అయింది కదా, ఎక్సలెంట్ చెప్పారండి, మంచి ఆన్సర్, ఎక్సలెంట్ ఆన్సర్. బీటా ఈక్వల్ ఆల్ఫా, ఫస్ట్ వన్, ఎక్సలెంట్. వెరీ సింపుల్ కండిషన్స్ ఇవన్నీ, వీటిని చూసి మీరు కంగారు పడకంట కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చండి. According to the conic definition provided, the constant ratio E between the distance of a point P from the local focus S and its perpendicular distance to the directrix is called the dash mark. E అనే దాన్ని ఏమని పిలుస్తాం అడుగుతున్నాడు, ఇంకేం లేదు. కాన్స్టెంట్ రేషియో ఈ ఉంది కదా, దాన్ని ఏమని పిలుస్తాం, దానికి ఒక స్పెషల్ పేరు పెట్టాం కదా, ప్రతిదానికి పేర్లు పెడతాం మన కన్వీనియన్స్ కోసం, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలనే. మన ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎక్సెంట్రిసిటీ, యాక్సిస్ ఆఫ్ పారాబోలా, కటింగ్ యాంగిల్, జనరేటెడ్ యాంగిల్, ఇట్లా రకరకాల పేర్లు పెట్టినప్పుడు డిస్కషన్ తేలిక అవుతుంది. పేర్లు లేకపోతే ఎట్లా మనం డిస్కషన్ చేయగలుగుతాం. ఎక్సలెంట్ అమ్మా. కేజీబీవి చెన్న కొత్తపల్లి ఏపీఆర్ చేసి వెంకటగిరి, ఓ వెరీ గుడ్, వెంకటగిరి మాది వెంకటగిరే, థ్యాంక్ యూ. కేజీబీవి పంచిలి ఏపీఆర్ చేసి వెంకటగిరి. సో ఏపీఆర్ చేసి వెంకటగిరి బి రాంగమ్మ. ఈ నేమ్ అని పిలుస్తారు. అసలు ఈ టాపికే కాదు, టోటల్ గా కోనిక్ సెక్షన్స్ లో ఎక్సెంట్రిసిటీ ద వెరీ వైటల్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్. కోనిక్ ఈ అనేది ఎక్సెంట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అమ్మా. ఎక్సెంట్రిసిటీ నాట్ ఓన్లీ పారాబోలా, హైపర్బోలాలో ఎక్సెంట్రిసిటీ అంటాము, తర్వాత ఎలిప్స్ లో కూడా ఎక్సెంట్రిసిటీ అంటాం. కాబట్టి ఆ పదం మనకు నోటెడ్ అయిపోవాలి, SP/PM. అంత అంత పిలవడానికి బదులు సింపుల్ గా ఈ అంటున్నాం. సో eccentricity the correct answer. From the given clarification based on eccentricity E, which statement is correct? So ఇక్కడ 4 ఇచ్చారు కదా, ఈ 4 which one is correct ma? E equal to 0. E equal to 0 అవుతుందా, 0 less than E less than 1? ఆలోచించండి. ఏ పేరు చేసి కర్నూలు
ఓ ఏపీ వచ్చేసి గూడూరు ఏ. హియర్ ఎక్కడైనా మనం ఈ గురించి జీరో అని డిస్కస్ చేసామా? సో ఇదైతే ఆన్సర్ కాదు. ఏ అయితే ఆన్సరే కాదండి. ఎందుకంటే ఈ జీరో అయ్యే సందర్భాన్ని డిస్కస్ చేయలేదు కదా. ఈ అంటే ఏమండి? ఎస్పీ బై పిఎం. ఎస్పీ పాజిటివ్, పిఎం పాజిటివ్. ఎస్పీ పాజిటివ్, పిఎం పాజిటివ్ అయితే పాజిటివ్ బై పాజిటివ్ వి ఆల్వేస్ గెట్ ఏ పాజిటివ్ వాల్యూ. ఇట్ నెవర్ బి జీరో. సో ఈ ఈక్వల్ జీరో, నో ఛాన్స్. వన్ ఆప్షన్ ఎలిమినేటెడ్. సో మీరు బీసీడీలో చెప్పాలి. ఈ ఈక్వల్ జీరో వెరీ రాంగ్ ఆన్సర్. సో అందరూ డి అని చెప్తున్నారు. ఏపీ వెంకటగిరి, విజయనగరం, వెరీ గుడ్. ఈ ఈక్వల్ టు 1 అయితే ఎక్సలెంట్ అండి. అది బాగా తెలిసిందే కదా. ఈ ఈక్వల్ టు 1 అయితే ఆ కోనిక్ సెక్షన్ ని పారాబోలా అంటాం. డి ఆన్సర్. ఈ గ్రేటర్ దాన్ 1 అయితే ఏమంటారండి? హైపర్బోలా అంటారు. సో సి రాంగ్ ఇచ్చారు. అట్లా బి అనేది ఈ లెస్ దాన్ 1 అయితే ఎలిప్స్ అవుతుంది. ఇప్పుడే కదా డిస్కస్ చేసాం. ఈ లెస్ దాన్ 1 అయినప్పుడు ఎలిప్స్. ఈ ఆల్వేస్ పాజిటివ్, అది మర్చిపోవద్దండి. ఈ ఆల్వేస్ పాజిటివ్, ఎస్పీబిపిఎం ఆల్వేస్ పాజిటివ్. సో ఆన్సర్ ఇస్ డి. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. లెట్ ఎస్ ఆఫ్ ఆల్ఫా బీటా బి ద ఫోకస్. సో ఆల్ఫా బీటా అనేది ఫోకస్ గా తీసుకున్నాం. ఫిక్స్డ్ పాయింట్ అది. అంత డైరెక్ట్ సెలెక్ట్ ప్లస్ ఎంఐ ప్లస్ ఎన్ ఈక్వల్ 0 బై ద డెఫినేషన్ ఆఫ్ పారాబోలా విచ్ ఈక్వేషన్ కరస్పాండ్ టు ద జనరల్ సెకండ్ డిగ్రీ ఫ్రమ్ స్టేటెడ్. సో ఇక్కడ ఇది కనిపించట్లేదు, కొద్దిగా నేను ఇట్లా లాగుతాను చూడండి. విచ్ వన్ ఇదే కరెక్ట్? విచ్ వన్ ఇది జనరల్ సెకండ్ డిగ్రీ ఫార్మ్ ఫర్ పారాబోలా? ఇది పారాబోలా స్టాండర్డ్ ఈక్వేషన్ ఇది. సో ఇదైతే బాగానే ఉంది. బీని కొద్దిగా జరిపోయిన కనపడతా ఉంది కదా. అట్లే దీన్ని కూడా ఇట్లా జరుపుతున్నాను. ఏది కరెక్టో మీరు చెప్పాలి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఏపీఆర్ చేసి వెంకటగిరి, భవనాసి, ఓకే, నాగార్జున సాగర్. సో అందరూ కూడా బి అని చెప్తున్నారు చాలా మంది. చాలా హ్యాపీగా ఉందండి. బాగా మంచి రెస్పాన్స్. ఎక్సలెంట్ అమ్మా, నేను బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఎట్లా మీరేం చాలా ఎంజాయ్గా ఉంది, నాకు చాలా బాగుంది. అందరూ కూడా బి అని చెప్పారు. హ్యాపీగా ఉందమ్మా. బి ఆన్సర్. వెరీ గుడ్. బి. ఎక్సలెంట్. లాస్ట్ క్వశ్చన్. బై డెరైవింగ్ ఇది కాలేదు, సిలబస్ చెప్పాలనుకున్నాము కానీ బేసిక్స్ చెప్పడం వల్ల ఇది కవర్ కాలేదు. సో ఇదైతే ఒమిట్ చేద్దామా, లేదా నేను చెప్పేస్తాను, ట్రై చేస్తాను. దీన్ని ఏమన్నా టైం కూడా అయిపోయింది కదా. 1 మినిట్ ఉంది ఇక్కడ. ఇది కవర్ కాలేదులేండి. ఇది ఒమిట్ చేద్దాం. స్టాండర్డ్ పారాబోలా ఈక్వేషన్స్ అది కూడా చాలా మంది చెప్తున్నారు. ఆల్రెడీ సిలబస్ అయి ఉంటుంది కదా. y² = 4ax అండి. ఓకే, ఇది y² = 4ax. ఇది మళ్ళీ చూద్దాం. ఇది అంటే సిలబస్ కాలేదు, చెప్పలేకపోయాను. ఓకే, అందరికీ మరొకసారి శుభ సాయంత్రం అండి. గుడ్ ఈవినింగ్. అందరూ బాగా చదువుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. సబ్జెక్ట్ ఎంజాయ్ చేయాలండి. ఎంత ఎంజాయ్ చేస్తే అంత లెర్న్ చేయగలుగుతాం. కష్టపడి చదవద్దండి. ఇష్టపడి లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ తీసుకొని లైన్ టు లైన్ మీరు స్టడీ చేయాలి. ఏ లైన్ వదలద్దు. టెక్స్ట్ బుక్ లో ఉండే ఏ లైన్ మీరు వదలద్దు. అది రిమార్క్ కావచ్చు, అది నోట్ కావచ్చు, అది ఏమైనా కావచ్చు, తీరము, కొరాలరీ, ఏదన్నా కానివ్వండి, ప్రతిదీ కూడా లైన్ టు లైన్ మీరు స్టడీ చేస్తేనే మీరు ఎంజాయ్ చేసినట్టు అర్థం. ఇంటర్మీడియట్ మార్క్స్ ని టార్గెట్ చేసుకోవద్దండి. మీరు ఎంబీబీ ఇది ఉంటాయి కదా, మనం ఎంసెట్ ఏదో అంటారు కదా, ఎంసెట్, జేఈ మెయిన్స్ అట్లా టార్గెట్ చేసుకొని సబ్జెక్ట్ డెప్త్ ఉంటే ఫ్యూచర్ లో కూడా మీరు ఇట్లా కంప్యూటర్ సైడ్ పోయినా, ఇంజనీరింగ్ సైడ్ పోయినా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, Bhaskar sir. Thank you so much. Thank you.